నేను వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. మీరు వస్తారా? లేదు, నా బదులు కూడా నువ్వే మొక్కుకొని వచ్చాయి. నీకేదైనా మంచి జరిగితే నాకు జరిగినట్టేగా. ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా గుళ్ళు గోపురాలు. ఆ కాంచి చెప్పిన ప్లేస్ ఇదేనా? వాడు లూజ్ అయి ఉంటాడు. మేఘాలు నల్లగా ఉన్నాయి. వర్షం వస్తుందంటావా? ఆ కళ్ళజోడు తీసేయి. ఓ సారీ, ఈ కాస్ట్లీ కళ్ళజోడు కొన్నావేంటి? ఊరికే చెప్పకూడదు, ప్రకృతి అదిరిపోయింది. పేరుకు తగ్గట్టుగానే దైవత్వం ఉట్టి పడుతోంది. కానీ కొంతమంది స్వామీజీలే దేవాలయాల పేర్లు చెడగొడుతున్నారు కాదా? ఎప్పటి నుంచి మనకు మంచి టైం స్టార్ట్ అయింది అనుకుంటాను. అంతేగా మరి. నమస్కారం అయ్యా. మీనాక్షి పెళ్లికి అలంకారం చేయడానికి కాకినాడ నుంచి వచ్చింది మీరేనంట అయ్యా? అవునవును, మేమే న్యూ ఫ్రెండ్స్ గ్రూప్. నేను మేనేజర్ సీఎం ప్రేమ్చంద్. ఈయన నేను ఎండి నరేష్ పంతులు. పంతులు గారా? అయితే సన్మానం చేసుకుంటా. ఏంటి ఎందుకు పంతులు అని చెప్పి? ఏం లేదు, సేఫ్టీ కోసం కొంచెం బిల్డప్ ఇచ్చాను అంతే. నువ్వు ఊరుకో. ఈ ఊళ్ళో వాడు చాలా మర్యాదస్తులు, అందుకే మనల్ని దండేసి ఆహ్వానిస్తున్నారు. ఇంకా ఏం చేస్తారండి? ఇలా చేస్తాం. బాబాయ్, ఏంటంటే మాట్లాడుతున్నారు కొడుతున్నారు? అయ్యో, ఏమైంది మీకు? అవును, ఏమైంది చెప్పి కొట్టండి. నా జోలికి రాకుండా కాకినాడలో పెద్ద రోడ్డుని. అయ్యో, అయ్యో పాపం, ఎవరన్నా కాపాడండి. అయ్యో, ఒక్కొక్కరు కొట్టండి. అందరూ కలిసి ఒకేసారి కొడుతున్నారు. అయ్యో అబ్బా, అయ్యో చెప్పారు కదా ఇద్దరు ఒకేసారి కొట్టొద్దని. అయ్యో, ఆయనేమి చేయకండి. అయ్యో, ఆయన్ని కొట్టకండి. అయ్యో ఆపండయ్యా. మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. రండి. ఏమండి? వీన్ని లేపేండి రా. అలాగే అన్నా. ఆయనేమి చేయకండి. అయ్యో, ఆయనేమి చేయకండి. నేను ఎవరు ఆయన్ని కాపాడలేరా? అయ్యో, లేట్ అయిపోయానే. లేట్ అయిన పర్లేదు. రే రే, రారా రారా. ఇందా కొట్టగా ఇప్పుడు రారా. తీసుకో. నేను పెద్ద రోడ్డు అంటే విన్నావా? ఇప్పుడు చూడదు అలాగా. అలా కొట్టు, అలా. అక్క అక్క, అతను మెగాస్టార్ చిరంజీవిలా లేడు? నోరు మూసుకోవి, ఎవరో తెలియకుండా. ఇలా చూడు, ఇలా పడుతుంది. ఇలా ఇలా ఇల్లి ఇలా తీసుకో. అక్కడ వస్తుంది. అది రే రారా పెడదాం.
నేను అతనికి కంగ్రాచులేషన్ చెప్పనా? అయ్యో ఎవరు తెలియకుండా రావే. అమ్మయ్యా. ఎవడి మీకేం ఏయ్, కాలేదు కదా? నాకేం కాలేదు. పిరికి సన్నాసులు పారిపోయారు. ఆ సమయానికి మా అన్న రాకుండా ఉంటే నిన్ను పీల్చి పిప్పి చేసి ఉండేవారు. చెప్పావులే పోరా, మేమిద్దరమే చాలు ఈ ఊరిని చీల్చి చెండాడానికి. రండిరా రండి ఇంకే రండి. వస్తారు. పిరికి సన్నాసులు భయపడి పారిపోయారు. అవును. ఒకే దెబ్బకి నేను ముగ్గురిని అంతే. లేపేశాను. అమ్మా. ఇలా కోతలకు వస్తున్నా సింగిడిగాడు. బయట చూసి రొంబ నాలు అది అయ్యుండాలి. సరే, మమ్మల్ని కొట్టించడానికే కాంచీపురం రమ్మన్నావా? ఇది కాంచీపురం కాదు, కడప నాయన. ఎప్పుడు ఎవడొచ్చి పీక తీస్తాడో తెలియలేదు. క్షమించవాలా, మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పుండదే వాండదా, లేదంటే నా తల తీసేసుండు. ఎవరు వాళ్ళు? ముద్దు కృష్ణ వాండి మనుషులు. ఎవడా ముత్తు కృష్ణ? మీనాక్షి సిల్స్ పబ్లిసిటీ చేసే ఈవెంట్ మేనేజ్మెంట్ ఓనరు. నన్ను కాదని ఈ కాంటాక్ట్ ఎవరికైనా ఇస్తే నరికేస్తానని శబ్దం చేస్తుండు. వాళ్ళు శపథం చేసింది అక్కడ కదా, మాతో ఎందుకు గొడవ అదే పడ్డారు? కదా, నేను చాలా చోట్ల తన్ను తిన్నాను, కానీ దండే సెర కొట్టించుకోవడం ఇదే మొదటిసారి. మర్యాద ఇస్తున్నారు కదా అని మాల ఎంచుకున్నాం. అవును. ఛీ. అదేదో ఏమీ జరగలేదు కదా. రండి మీనాక్షి బంగళకు పోదుము. వద్దొద్దొద్దు, దెబ్బలు తినే పని మాకేకొద్దు. అవును, స్టార్టింగే ఇలా ఉందంటే ఇక ఎండింగ్ ఎలా ఉంటుందో అసలు ఆలోచించలేం. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది భయపడే వాళ్ళు చేసే పని మాత్రం కాదు. మరి కొట్లాట్లో కొట్టి గెలవడమే తమరి మేనేజ్మెంటా? మాకు అటువంటి ఈవెంట్స్ ఏం అక్కర్లేదు. నువ్వు బండెక్కరా. నిజంగానే మీకేం ఏం కాలేదు కదా? కాలేదని చెప్తున్నాను కదా. ఎన్నసారు మీరు అట్నా పోతున్నారు? పోతే వాళ్ళను పోనీరా. ఈ అర్జున్ ఒక్క అడుగు ముందుకు పెట్టాడంటే వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. ఈ ఈవెంట్ మొత్తం నా ఫ్రెండ్ గ్రూప్ చేస్తుంది. అయ్యయ్యో, ఆ విషయం నాకు బాగా తెలుసు. పోనీలో నీకు ఒక అవకాశం ఇద్దామని నేను వెనకడుగు వేస్తున్నాను. అవును, పులి వెనకడుగు వేసేది ముందుకు దూకడానికే, తెలుసుకో. మీ కోతలు ఆపి చేత కదని చెప్పి వెళ్ళిపోండి. అప్. ఎక్కడ్రా మీనాక్షి భవనం? ఇది మా ఇంట్లో జరగబోయే మొదటి పెళ్లి. కొంచెం గ్రాండ్గా ఉండాలి. ఇలా చూడు, అమ్మా వీళ్ళని అవుట్ హౌస్కి తీసుకువెళ్ళు. అట్నమ్మా ప్రయాణం చేసి వచ్చారు కదా, రెస్ట్ తీసుకుంటారు. వెళ్ళండి. వాంగా. కాదు, అందరం ఒకే గెస్ట్ హౌస్